ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ సమావేశం జరుగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సరిహద్దు భద్రతా చర్యలపై చర్చిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జయశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ సమావేశం తర్వాత రాజకీయ వ్యవహారాల కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ లేఖ రాయడంతో దీనిపై మంత్రి మండలి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అడిగి తెలుసుకుందాం. శిరీష్, ఏం చర్చిస్తున్నారు? అసలు ఎవరెవరు ఈ సమావేశంలో ఉన్నారు? ఏమేం చర్చిస్తున్నారు? కీలక నిర్ణయాలు ఏమైనా తీసుకునే అవకాశం కనిపిస్తుందా? సుదీర్ఘకాలం తర్వాత కీలకమైన భేటీలు లాంటివి ప్రధాని నివాసంలో జరగబోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో కేబినెట్ మంత్రులందరూ ఉండరు. కేవలం 5 మంత్రులు మాత్రమే ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వీళ్ళు మాత్రమే ఈ సమావేశంలో పాల్గొంటారు. వీళ్ళతో పాటుగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, అదేవిధంగా ఆర్మీ త్రివిధ దళాధిపతులు, దాంతోపాటుగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఈ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యంగా నిన్న ఏదైతే రక్షణ శాఖకు సంబంధించి కీలక సమావేశం జరిగిందో ఈ సమావేశంలో ప్రధాని ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛనిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ ఎలా ఏ విధంగా చేయాలనే దాని గురించి మీరే నిర్ణయించుకోండి. కాకపోతే ఉగ్రవాదాన్ని అణచివేయడం, ఉగ్రవాదాలకు బుద్ధి చెప్పడం అనేది జాతీయ విధానం కాబట్టి ఈ జాతీయ విధానాన్ని అమలు చేసేందుకు మీరు ఆ లక్ష్యాన్ని ఏ విధంగా సాధిస్తారనేది కూడా మీ ఇష్టం అని చెప్పేసి
భద్రతా బలాలకు స్వేచ్ఛ అనేది కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన ఈ సమావేశంలో డిస్కషన్ అనేది కూడా జరగబోతోంది. సో మొత్తం మీద కూడా నిన్న ప్రధాని ఒకరు నిర్ణయం కూడా తీసుకున్నారు కాబట్టి ఈరోజు భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై డిస్కషన్ చేసి ఒక నిర్ణయం అనేది కూడా తీసుకుంటారు. దీని తర్వాత ప్రధానంగా చూసినట్లయితే రాజకీయ వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశం అనేది కూడా జరుగుతుంది. ఈ రాజకీయ వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా ఆపోజిషన్ పార్టీస్, ప్రధాన రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను పిలవాలి. ముఖ్యంగా పెహల్గావ్ దాడి ఘటన, అదేవిధంగా ఉగ్రవాదాన్ని అంచివేసేందుకు చేపట్టాల్సిన జాతీయ విధానం, వీటిపైన చర్చించేందుకు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి విపక్షాలు కోరుతున్నాయి. కాబట్టి దీనిపైన కూడా పొలిటికల్ అఫైర్స్ అంటే రాజకీయ వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి నిర్ణయం అనేది కూడా తీసుకుంటారు. దీని తర్వాత ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశం అనేది కూడా జరుగుతుంది. ఈ ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశంలో కూడా ముఖ్యంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి పాకిస్తాన్కి ఇప్పటికే $7 బిలియన్ సంబంధించిన రుణం అనేది కూడా మంజూరైంది. అది విడుదల కావాల్సిన పరిస్థితుల్లో ఉంది. అయితే ఈ దశలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పైన ప్రపంచ దేశాల ద్వారా ఒత్తిడి తెచ్చి ఆ రుణం అనేది కూడా మంజూరు కాకుండా అడ్డుకోవాలి, పాకిస్తాన్ ఆర్థికంగా దెబ్బతీయాలనేది కూడా భారతదేశ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా కనపడుతోంది. దీనికి సంబంధించి కూడా ఈ సమావేశంలో డిస్కషన్ అనేది కూడా చేస్తారు. దానిపైన ఏ విధంగా ఒత్తిడి పెంచాలనే దానిపైన, దాంతోపాటుగా ముఖ్యంగా చూసినట్లయితే ఏదైతే మూడవ ప్రపంచ దేశాలు అంటే థర్డ్ కంట్రీస్ ద్వారా పాకిస్తాన్కి సంబంధించి ఏదైతే భారతదేశానికి సంబంధించిన వస్తువులు అందుతున్నాయో, ముఖ్యంగా అరబ్ కంట్రీస్కు భారతదేశం విలువైన వస్తువులను ఎగుమతి చేస్తుంటే వాటి ద్వారా పాకిస్తాన్ ఆ వస్తువులను కూడా పొందుతుంది. కాబట్టి ఆ దేశాలపై నియంత్రణ, అదేవిధంగా ఆంక్షలన్నిటి కూడా విధించడం ద్వారా పాకిస్తాన్కు ఎటువంటి వస్తువులన్నిటి కూడా సరఫరా కాకుండా చూసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో దీనికి సంబంధించి కూడా ఈ సమావేశంలో డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నారు. దాంతోపాటుగా ప్రధానంగా చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్లో కొన్ని కీలకమైన ప్రాజెక్టులు అయితే చేపట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు. దానికి సంబంధించి ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశంలో డిస్కషన్ అనేది కూడా చేస్తారు. ఈ 3 సమావేశాల్లో కూడా కేవలం 5 మంత్రులు మాత్రమే పాల్గొంటారు. ఆ తర్వాత చిట్ట చివరిగా కేంద్ర కేబినెట్ సమావేశం అనేది కూడా జరుగుతుంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ 3 సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను కేబినెట్ మంత్రులకు వివరించడంతో పాటు వాళ్ళ యొక్క అనుమతి అనేది కూడా తీసుకుంటారు. దాని ద్వారా ఈ సమావేశం అనేది కూడా ముగుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు జరిగే సమావేశాలంటివి అతి కీలకమైన సమావేశాలని చెప్పొచ్చు. ముఖ్యంగా నిన్న ప్రధాని నివాసంలో జరిగిన సమావేశం తర్వాత పాకిస్తాన్లో మరింత ఆందోళన అనేది కూడా ప్రారంభమైంది. 26 గంటల్లోంచి 36 గంటల లోపు భారతదేశం ఎప్పుడైనా కూడా తమపై దాడి చేయవచ్చు అని చెప్పేసి కూడా పాకిస్తాన్కు సంబంధించిన మంత్రులు ఆ అంతర్జాతీయ వేదికలపైన గగ్గోలు పెడుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్తో పాటుగా అమెరికా స్టేట్ సెక్రటరీ కూడా ఇటు పాకిస్తాన్ ప్రధాని, అదేవిధంగా ఇండియా విదేశాంగ శాఖ మంత్రికి కాల్ చేసి ఉద్రిక్తతలను నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలపైన ప్రధానంగా డిస్కషన్ అనేది కూడా చేయడం కూడా జరిగింది. సో ఈ అయినప్పటికీ కూడా ముఖ్యంగా భారతదేశం యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లకు పాకిస్తాన్ ఒప్పుకొని తీరాలి. తీవ్రవాదులకు ఎట్టి పరిస్థితుల్లో ఆశ్రయం అనేది కూడా కల్పించకూడదు. ముఖ్యంగా పెహల్గావ్ దాడి ఘటనతో పాటుగా భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన ఉగ్రవాద చర్యలతో సంబంధం ఉన్న ఉగ్రవాదులందరినీ కూడా బేషరతుగా భారతదేశానికి అప్పగించాలి. ఇటువంటి షరతులన్నింటినీ కూడా పాకిస్తాన్ ముందు పెట్టే అవకాశం ఉంది. అయితే ఆ షరతులను ఒప్పుకునేలాగా, షరతులను అంగీకరించేలాగా అంతర్జాతీయ సమాజం అనేది పాకిస్తాన్పై ఒత్తిడి తెస్తుంది. కానీ పాకిస్తాన్ అప్పటికీ కూడా షరతులను అంగీకరించకుండా వాటిని కనుక ఫుల్ఫిల్ చేయకపోయినట్లయితే అప్పుడు అంతర్జాతీయ సమాజం కూడా ఏం చేసే అవకాశం అనేది కూడా ఉండదు. ఇక పూర్తిగా దీనికి సంబంధించి ఇండియాకే దీనికి సంబంధించిన స్వేచ్ఛను అప్పగించడం అనేది కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ట్రై ఫోర్సెస్కు నిన్న ప్రధాని నివాసంలో జరిగిన భేటీ తర్వాత ఏదైతే పూర్తి స్వేచ్ఛ అనేది కూడా ఇవ్వడం జరిగిందో ఇది కీలకమైన పరిణామంగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఇష్యూ అనేది కూడా ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించి కీలకమైన పరిణామాలంటూ కూడా చోటు చేసుకునే అవకాశాలంటూ కూడా ప్రధానంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పుడు ఈ కేంద్ర కేబినెట్, భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్, ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్, రాజకీయ వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశాలు, అదేవిధంగా కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత కొన్ని కీలకమైన నిర్ణయాలను కూడా ప్రకటించవచ్చు. ఆ నిర్ణయాలన్నిటి కూడా పాకిస్తాన్ను పై ఆర్థిక ఆంక్షలు, అదేవిధంగా వాణిజ్యపరమైన ఆంక్షలు విధించే విధంగా ఉంటాయి. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించిన ఎయిర్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని పాకిస్తాన్కి సంబంధించిన విమానాలకు మూసివేసే విధంగా కూడా నిర్ణయం అనేది కూడా కేంద్ర కేబినెట్లో తీసుకుంటారు. దాంతోపాటుగా వాణిజ్య మార్గం ఏదైతే కరాచీ ఓడరేవు ద్వారా పాకిస్తాన్కి సంబంధించిన వేల కోట్ల రూపాయల ఎగుమతులు దిగుమతులు అంటే కూడా జరుగుతాయో దానికి సంబంధించిన దానిపైన ఆంక్షలు విధించడం, అదేవిధంగా పాకిస్తాన్కు ఎగుమతి అయ్యే ఫార్మా ఉత్పత్తులపైన ఆంక్షలు విధించడం, వీటన్నిటికి సంబంధించిన నిర్ణయాలను కేంద్ర కేబినెట్లో తీసుకుంటారు. దీంతో పాటుగా మరిన్ని కఠిన నిర్ణయాలంటే కూడా తీసుకోబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ 3 సమావేశాలతో పాటు కేంద్ర కేబినెట్ సమావేశం అనేది అతి క్రూషియల్ సమావేశం. ఈ సమావేశం తర్వాత తీసుకోబోయే నిర్ణయాలపైన దేశం యావత్తు ఆసక్తిగా కూడా ఎదురు చూస్తోంది. సో మొత్తం మీద కూడా పాకిస్తాన్ను
అష్టదిగ్బంధనం చేసే విధంగా భారతదేశం యొక్క చర్యలన్నింటి కూడా ఉండబోతున్నాయి. నందు. రైట్, థ్యాంక్ యూ శిరీష్.